హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో గ్రాండ్ టెస్ట్ 16కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 81 నుంచి 100 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి కదా. రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ చెక్ చేద్దాం దీంట్లో. సో ఫస్ట్ వన్ 81. స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ O, ఏ పర్సన్ వాక్స్ 4 kilometers టువర్డ్స్ వెస్ట్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ O, ఏ పర్సన్ వాక్స్ 4 kilometers టువర్డ్స్ వెస్ట్ టు రీచ్ పాయింట్ A. From where he walks 4 kilometers towards right to reach point B. Again walks 4 kilometers right to reach point C. He walks 3 kilometers after turning right to reach point D. Then turns left and walks 4 kilometers reach point E and walks towards right 5 kilometers reach point F అని ఇచ్చారు. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి పాయింట్ O దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పాయింట్ F వరకు రీచ్ అయ్యాడు అనమాట ఇతను. ఓకే, సో మరి పాయింట్ F వరకు రీచ్ అయినప్పుడు అసలు ఏ టర్న్స్ తీసుకున్నాడు, ఏ డైరెక్షన్స్లో, ఎటువైపు లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడా, రైట్ టర్న్ తీసుకున్నాడు, మొత్తం దీంట్లో డీటెయిల్గా కనిపిస్తుంది. మరి ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడనంటే ఇక్కడ చూడండి. సో O అనే స్థానం నుంచి ప్రారంభమై పడమర దిశలో 4 kilometers దూరం ప్రయాణించాడంట. ఓకేనా, సో దీన్ని మనం O అనే పాయింట్గా తీసుకుందాం. ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే 4 kilometers వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడు. ఓకేనా, సో 4 kilometers వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడు. ఓకేనా, 4 kilometers వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళి అక్కడ పాయింట్ ఏని రీచ్ అయ్యాడు అనమాట. ఏ అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యాడు. ఓకేనా, సో నెక్స్ట్ చెక్ చేస్తే ఫ్రమ్ వేర్ హీ వాక్స్ 4 kilometers టువర్డ్స్ రైట్ టు రీచ్ పాయింట్ బి. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేశాడంటే రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ తీసుకొని 4 kilometers ట్రావెల్ చేసి పాయింట్ బిని రీచ్ అయ్యింది అనమాట. పాయింట్ బిని రీచ్ అయ్యాడు. అగైన్ వాక్స్ 4 kilometers రైట్ టు రీచ్ పాయింట్ సి అని అంట. సో 4 kilometers ట్రావెల్ చేసి ఇక్కడ చూడండి 4 kilometers ట్రావెల్ చేసి అగైన్ 4 kilometers ట్రావెల్ చేసి పాయింట్ సికి రీచ్ అయ్యాడు. ఓకేనా, సో పాయింట్ సికి రీచ్ అయ్యాడు. మరి పాయింట్ సి రీచ్ అయిన తర్వాత హీ వాక్స్ 3 kilometers ఆఫ్టర్ రన్నింగ్ రైట్ టు రీచ్ పాయింట్ డి అని అంట. ఓకే, సో రైట్ సైడ్ మూవ్ అయ్యాడు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ మూవ్ అవ్వడము అని అంటే ఇక్కడ ప్రెసెంట్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. తూర్పు దిశ వైపు నుంచి రైట్ సైడ్ అని అంటే ఎటువైపు అని అంటే దక్షిణ దిశ వైపు 3 kilometers. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 kilometers ఉందంటే దీన్ని 3 kilometers కొంచెం షార్ట్గా తీసుకుంటున్నాం. సో దీన్ని మనం 3 kilometersగా తీసుకోవచ్చు. 3 kilometers మూవ్ అయిన తర్వాత ఎక్కడికి రీచ్ అయ్యాడంటే పాయింట్ డీకి రీచ్ అయ్యాడు. ఓకే, దీని పాయింట్ డీగా కన్సిడరేషన్ తీసుకుంటాం. పాయింట్ డీకి రీచ్ అయ్యాడు. సో దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 kilometers రీచ్ పాయింట్ ఈ. ఓకేనా, సో అక్కడ నుంచి డి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని డి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని ఎక్కడికి వచ్చాడు అని అంటే ఈ అనేటువంటి పాయింట్ని రీచ్ అయ్యాడు. లెఫ్ట్ టర్న్ తీసుకొని ఎంత ఇక్కడ మూవ్ అయ్యాడు అంటే 4 kilometers. ఓకేనా, సో ఇక్కడ 4 kilometers ట్రావెల్ చేసి పాయింట్ ఈని రీచ్ అయ్యాడు. 4 kilometers ట్రావెల్ చేసి పాయింట్ ఈని రీచ్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ అండ్ వాక్స్ టువర్డ్స్ రైట్ అండ్ ఫర్ 5 kilometers. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ మూవ్ అయ్యాడు. దీన్ని మనం 1 kilometerగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం 5 kilometers అండ్ రైట్ సైడ్ అంటే సౌత్ డైరెక్షన్ ఏది అవుతుంది అండ్ పాయింట్ ఎఫ్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు దీన్ని. ఓకేనా, సో అంటే ఇక్కడ చూడండి ఇది ఒక 4 kilometers, ఇది ఒక 3 kilometers. అండ్ అక్కడ చెక్ చేసినట్లయితే రైట్ అండ్ 5 kilometers మూవ్ అయ్యాడని చెప్పాడు. మరి దీంట్లో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఓకే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ బి అండ్ ఎఫ్. బి అండ్ ఎఫ్ బిట్వీన్లో మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి బి అండ్ ఎఫ్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి. సో బి అండ్ ఎఫ్ డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకోవాలి. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. ఇది మొత్తం కలిపి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హియర్ టు హియర్ 4 kilometers అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 kilometers అనేది అవుతుంది. సో ఓవరాల్గా ఇది ఎంత అవుతుంది అంటే 8 kilometers అనేది అవుతుంది. ఇది 8 kilometers. మరి ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత ఉంటుంది అని అంటే సో ఇది ఒక 3 kilometers, ఇక్కడ ఇది 5 kilometers కదా, ఇది 5 kilometers. మరి ఓవరాల్గా ఇది ఏమవుతుంది అని అంటే మనకి సో ఇది 3 ఇది 5 అని అంటే 8 kilometers అనేది అవుతుంది. ఇది ఓవరాల్గా 8 kilometers అనేది అవుతుంది. ఓకేనా, సో ఒక సైడ్ పైథాగరస్ ట్రిపుల్ ఇక్కడ మనం ట్రిపుల్స్ని బేస్ చేసుకొని క్లోజ్ చేయొచ్చు. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక ట్రిపుల్లో చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఏమో 8 kilometers ఉంది, ఇంకొక సైడ్ 8 kilometers ఉంది. అంటే మనం హైపోటెన్యూస్ కర్ణాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఇట్లా ఉంది. మరి ఇది 8 kilometers ఉంది, ఇది కూడా 8 kilometers ఉంది. అంటే దీన్ని ఏం తీసుకోవచ్చు అంటే 8√2 kilometersగా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. 8√2. సో అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే చూడండి 8√2 అనేది అవుతుంది. సో మనం పైథాగరస్ ట్రిపుల్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం సేమ్ నెంబర్ 8 అనేది వచ్చింది అంటే హైపోటెన్యూస్ 8√2 అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 82 క్వశ్చన్ నెంబర్ 82 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ O ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ అనేది ఉంది. ఏ వల్ల మదర్ చూడండి. ఓకేనా, O ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. ఏ యొక్క తల్లి ఎవరవుతారు అని అంటే O. సో ఎబో జనరేషన్ అండ్ O అంటే ఫీమేల్ కాబట్టి మైనస్గా తీసుకున్నాం. అండ్ B ఈజ్ ద మదర్ ఆఫ్ C అండ్ E అనమాట. C అండ్ E అనేటువంటి పర్సన్స్ ఇక్కడ ఈ C అండ్ Eల మదర్ ఎవరవుతున్నారంటే B. అంటే C మరియు Eల యొక్క తల్లి B అవుతుంది. అండ్ నెక్స్ట్ C అండ్ D ఆర్ ద బ్రదర్స్. C అండ్ D ఆర్ ద బ్రదర్స్ అండ్ ద సన్ ఆఫ్ A అంట. ఏ వల్ల సన్స్ ఎవరు అని అంటే ఏ వల్ల కుమారులు ఎవరు అని అంటే
అండ్ సి అండ్ డి. సి అండ్ డీలు ఏమవుతున్నారు అంటే ఏ వాళ్ళ సన్స్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి అని అంట. సి వల్ల మదర్ ఎవరు అని అంటే సి వల్ల మదర్ బి అంట. ఓకేనా, సి యొక్క తల్లి బి అని అంటే ఆల్రెడీ ఏ అనేటువంటి పర్సన్ ఫాదర్ అయితేనే కదా సి అనేటువంటి పర్సన్ మదర్ అవ్వాల్సింది. ఆల్రెడీ సిడీలు ఏకి పిల్లలు అవుతున్నారంట. అండ్ సి అనేటువంటి పర్సన్స్ ఇక్కడ బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి అని ఇయ్యాలంట. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ కన్సిడరేషన్ తీసుకుంటే బి అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అండ్ బి అనేటువంటి పర్సన్ సి వల్ల మదర్ అంటే ఇక్కడ చూడండి బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి అండ్ ఈ అని అంటే సి వల్ల మదర్గా తీసుకున్నాం. అండ్ సితో పాటు బి ఎవరికి మదర్ అని అంటే ఈకి కూడా మదర్ అవుతుంది కాబట్టి ఈని ఇక్కడ కన్సిడరేషన్ తీసుకున్నాం. కానీ ఈ జెండర్ మాత్రం మనకి ఏం తెలియదు ఇప్పటివరకు అయితే. సో నెక్స్ట్ చూస్తే కండిషన్స్ వైజ్గా జీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఈ అండ్ కజిన్ ఆఫ్ ఎఫ్ అంట. ఓకేనా, సో ఇక్కడ మీరు చెక్ చేయండి దీంట్లో ఉన్నటువంటి కండిషన్ వైజ్గా మనకి జీ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సో మరి జీ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే జీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఈ అని అంట. ఈ వాళ్ళ డాటర్ ఈ యొక్క కుమార్తె ఎవరు అని అంటే ఈ యొక్క కుమార్తె జీ అవుతుంది. ఈ యొక్క కుమార్తె జీ అవుతుంది అండ్ కజిన్ ఆఫ్ ఎఫ్ అంట. సో ఎఫ్ వాళ్ళ కజిన్ జీ అవుతుంది అని అన్నాడు. సో అంటే ఎఫ్ అనేటువంటి పర్సన్ జీ అనేటువంటి పర్సన్కి కజిన్ అవ్వాలి అని అంటే వాళ్ళ అంకుల్ కానీ ఆంట్ వాళ్ళ చిల్డ్రన్ అయి ఉండాలన్నమాట జీ. మరి ఇక్కడ చూస్తే ఎఫ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ డి వాళ్ళ సన్ ఎవరు అని అంటే ఎఫ్ అంట. ఓకేనా, సో డి వాళ్ళ సన్ ఎఫ్. సో ఇది మనకు ఉన్నటువంటి ఫ్యామిలీ చార్ట్. అక్కడ ఉన్నటువంటి ఎవ్రీ పర్సన్ కూడా మనం ఫ్యామిలీ చార్ట్లో ఇంప్లిమెంట్ చేసాము. మరి ఫ్యామిలీ చార్ట్ ఇట్లా వచ్చింది కాబట్టి క్వశ్చన్ ఏం అడిగాడో చూద్దాం. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎఫ్? బి అనేటువంటి పర్సన్ ఇక్కడ చూడండి బి అనేటువంటి పర్సన్ టు ఎఫ్ నాకు ఏమగును అని అంట. ఎఫ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాడు. ఎఫ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నప్పుడు బి ఏమవుతారు అని అంటే పేరెంట్స్ కాకుండా అబో జనరేషన్లో ఉన్నాడు. ఎఫ్ వాళ్ళ ఫాదర్ ఎవరంటే ఇక్కడ చూడండి ఎఫ్ వాళ్ళ ఫాదర్ ఎవరంటే డి వాళ్ళ పేరెంట్ అంటే డి వాళ్ళ మదర్ ఎవరు అంటే బి. సో అంటే ఫాదర్ వాళ్ళ మదర్గా తీసుకోవచ్చు, అంటే తండ్రి యొక్క తల్లిగా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. తండ్రి యొక్క తల్లి ఎక్కడ ఉందంటే చూడండి ఫాదర్స్ మదర్ అనేది ఎక్కడ ఉంది అని అంటే సో ఇక్కడ ఎఫ్కి బి ఏమవుతుందంటే ఫాదర్ వాళ్ళ మదర్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ని కన్సిడరేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ 83 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 83లో కూడా మనకు బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అనేది ఉంది. మరి క్వశ్చన్ నెంబర్ 83లో ఇక్కడ చెక్ చేసినట్లయితే మనల్ని ఏమడిగాడంటే కోడెడ్ రిలేషన్షిప్స్ వైజ్గా ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అని అడిగాడు. ఆర్ ఈజ్ ద డాటర్ అంటే ఆర్ అనేటువంటి పర్సన్ మస్ట్ బి ఏ ఫీమేల్. ఓకేనా, సో అంటే ఆర్ అనేటువంటి పర్సన్ ఫీమేల్ అయినప్పుడు మాత్రమే ఆర్ అనేటువంటి పర్సన్ క్యూకి కుమార్తె అవుతుంది. మరి మన దగ్గర ఉన్నటువంటి సింబల్స్ వైజ్గా ఇక్కడ చూడండి మన దగ్గర ఉన్నటువంటి సింబల్స్ వైజ్గా సో ఫస్ట్ ఆప్షన్లో గ్రేటర్ దాన్ ఉంది. సో మరి గ్రేటర్ దాన్ ఉంది. మరి రిలేషన్స్ కూడా చెక్ చేయండి. రిలేషన్స్ కూడా చెక్ చేస్తే ఎక్స్ లెస్ దాన్ వై అని అంటే వైకి ఎక్స్ రిలేషన్ అవుతున్నాడు, అంటే రైట్ సైడ్ పర్సన్కి లెఫ్ట్ సైడ్ పర్సన్ రిలేషన్. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని అంటే సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పర్సన్కి రైట్ సైడ్ పర్సన్కి లెఫ్ట్ సైడ్ పర్సన్ రిలేషన్ అవుతున్నాడు. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని అంటే వై ఇక్కడ యారో చూడండి వై అనేటువంటి పర్సన్కి ఎక్స్ రిలేషన్ అవుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఎక్స్ డాలర్ సింబల్ వై అని అంటే వైకి ఇక్కడ చూడండి సో వైకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఎక్స్ అనేటువంటి పర్సన్ రిలేషన్ అవుతున్నాడు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ మనకి ఎక్స్ వై యొక్క తల్లి, ఎక్స్ వై యొక్క భర్త, ఎక్స్ వై యొక్క సోదరి, ఎక్స్ వై యొక్క కుమారుడు అనేది ఉంది. సో ఇట్లా ఉన్నాయి మనకు అక్కడ స్టేట్మెంట్స్ అనేవి. మరి దీంట్లో చెక్ చేసినట్లయితే ఇక్కడ గ్రేటర్ దాన్ అనే సింబల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు? గ్రేటర్ దాన్ అని అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది హస్బెండ్. ఎవరు హస్బెండ్ అని అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి పర్సన్ హస్బెండ్. అంటే ఇక్కడ మనకి క్యూ ఏమవుతున్నాడు అంటే హస్బెండ్ అంటే క్యూ ఒక మేల్ పర్సన్ అవుతాడు కదా. సో మరి క్యూ ఒక మేల్ పర్సన్ అయ్యాడని అంటే ఇక్కడ చూడండి ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. సో అంటే ఇక్కడ మనం ఆర్ని చెక్ చేద్దాం. ఆర్ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నాడు డాలర్ సింబల్. మరి డాలర్ సింబల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి రిలేషన్ ఏముంది సన్. సో అంటే ఆర్ ఏమవుతున్నాడు ప్లస్ ఆర్ మెయిల్ అయితే డాటర్ అవడానికి ఛాన్స్ లేదు కదా. ఆర్ మెయిల్ అయితే డాటర్ అవడానికి ఛాన్స్ లేదు కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ అనేటువంటి పర్సన్ ఉన్నారు. సో మరి డాలర్కి లెఫ్ట్ సైడ్లో చూడండి, డాలర్కి లెఫ్ట్ సైడ్లో చెక్ చేసినట్లయితే హెచ్ అనేటువంటి పర్సన్ ఉన్నారు. డాలర్కి రైట్ సైడ్ పర్సన్ గురించి ఇక్కడ జెండర్ చెప్పలేము, ఇక్కడ మనం ఆర్ జెండర్ని చెప్పలేము. ఎప్పుడైనా కానీ మనకి స్టేట్మెంట్స్ అనేవి ఇట్లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇక్కడ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎండింగ్లో ఉన్న పర్సన్ని జెండర్ని మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిసైడ్ చేయలేము. ఇక్కడైతే మనకి పర్టికులర్గా ఏమవుతుంది అంటే డాలర్ సింబల్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సన్. సో అంటే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ వైస్గా కూడా మనం ఆర్ జెండర్ అని డిసైడ్ చేయలేము. ఇక్కడైతే ఆర్ జెండర్ ప్లస్ అనేది వస్తుంది. సో ఆ రెండు ఎలిమినేషన్ చేసాం. ఎట్ ద రేట్ అంటే చూడండి మరి ఎట్ ద రేట్ అని అంటే ఏమవుతుంది అని అంటే ఎట్ ద రేట్ అని అంటే ఇక్కడ సిస్టర్. సో ఆర్ ఫీమేల్ అవుతుంది అండ్ ఎట్ ద రేట్ అంటే ఆర్ ఫీమేల్ అవుతుంది. అంటే ఈ రెండింటికి ఆప్షన్స్కి ఛాన్సెస్ అనేది ఉంది. మరి నేను సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నా. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఆర్ ఎట్ ద రేట్ హెచ్
గ్రేటర్ దాన్ కే లెస్ దాన్ క్యూ అనేది ఉంది. మరి ఇప్పుడు లెస్ దాన్ అంటే చూడండి, లెస్ దాన్ అంటే ఏమవుతుంది, మదర్ అంటే మనకి ఈ జనరేషన్లో ఉంటారు. సో మదర్ అంటే +1 జనరేషన్లో ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రేటర్ దాన్ అనేది ఉంది. గ్రేటర్ దాన్ అంటే ఏమవుతుంది చూడండి, హస్బెండ్ అంటే సేమ్ జనరేషన్. నెక్స్ట్ చూడండి ఎట్ ద రేట్ అంటే ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఎట్ ద రేట్ అనేది ఉంది కదా, ఎట్ ద రేట్ అంటే ఏమవుతుందంటే సిస్టర్ అంటే ఏం జనరేషన్లో ఉంటుంది, సేమ్ జనరేషన్లో ఉంటుంది. ఓకేనా. సిస్టర్ అంటే సేమ్ జనరేషన్ అండ్ హస్బెండ్ అన్నా కానీ సేమ్ జనరేషన్. మరి ఇప్పుడు మీరు చూడండి ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అవ్వాలి అని అంటే ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ క్యూ నుంచి ఆర్ దాకా వచ్చేటప్పుడు జనరేషన్ గ్యాప్ చూసుకున్నట్లయితే +1 ఉంది. +1 జనరేషన్లో ఎవరు ఉంటారు, +1 జనరేషన్లో ఉండేది మదర్ కానీ ఫాదర్ కానీ అంకుల్ కానీ ఆంట్ కానీ వీలైనా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. కానీ మనకి డాటర్ అంటే సేమ్ ఇక్కడ చూడండి -1 జనరేషన్లో ఉండాలి కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేషన్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసాం. సో మరి ఇదే క్వశ్చన్లో 4th ఆప్షన్ని మనం ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. మరి 4th ఆప్షన్ ఎందుకు అవుతుంది అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను చూడండి ఇక్కడ. సో మరి ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ హెచ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే డాలర్ సింబల్ కేగా తీసుకోవచ్చు అండ్ గ్రేటర్ దాన్ క్యూగా తీసుకోవచ్చు. మరి గ్రేటర్ దాన్ అంటే ఏం సింబల్ అని చూడండి, గ్రేటర్ దాన్ అంటే హస్బెండ్. సో అంటే గ్రేటర్ దాన్ హస్బెండ్ అంటే సేమ్ జనరేషన్ కదా, 0గా తీసుకున్నాను నేను. డాలర్ సింబల్ అంటే చూడండి, డాలర్ సింబల్ అంటే సన్గా తీసుకోవచ్చు. సన్ అంటే ఏ జనరేషన్, -1 జనరేషన్. మరి ఇక్కడ ఎట్ ద రేట్ అంటే ఏం జనరేషన్ తీసుకోవచ్చు, ఎట్ ద రేట్ అంటే సిస్టర్గా తీసుకోవచ్చు, అంటే ఇక్కడ మనం 0గా తీసుకోవచ్చు. మరి క్యూ నుంచి ఆర్ వద్దకు వస్తున్నప్పుడు -1 ఉంది. -1 జనరేషన్లో అంటే బిలో జనరేషన్లో ఉండేది ఎవరు మనకి, ఇక్కడ చూడండి డాటర్ కానీ లేదంటే సన్ కానీ, లేదు అని అంటే డాటర్ ఇన్లా, సన్ ఇన్లా, నెప్యూ, నీస్ ఉంటారు. ఓకేనా. సో మరి -1 జనరేషన్లో పాసిబిలిటీ అవ్వాలి అండ్ ఆర్ మస్ట్ బి ఏ ఫీమేల్, ఆర్ ఒక ఫీమేల్ అవ్వాలి అని అంటే కంప్లీట్గా మనకి 4th ఆప్షన్ మ్యాచ్ అవుతుంది కదా, రైట్. ఇట్లా చేయొచ్చు దీన్ని, ఇది ఒక ప్యాటర్న్. ఒకవేళ మీరు రిలేషన్స్ వైజ్గా చెక్ చేసుకోవాలి అని అంటే గ్రేటర్ దాన్ అంటే ఏముంది చూడండి, గ్రేటర్ దాన్ అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే హస్బెండ్. ఓకేనా. ఇతను ఏమవుతాడంటే హస్బెండ్ అవుతున్నాడు, భర్త. ఓకేనా. సో భర్తగా తీసుకున్నాం. నెక్స్ట్ కే నుంచి హెచ్ దగ్గరికి వచ్చేటప్పుడు డాలర్ సింబల్ ఉంది. డాలర్ సింబల్ అంటే ఏముంది చూడండి, సన్ అంటే ఎవరు, కుమారుడు. ఓకేనా. సన్ అంటే కుమారుడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎట్ ద రేటర్ అంటే ఏముంది చూడండి, ఎట్ ద రేట్ సింబల్ అనేది ఇక్కడ చెక్ చేసినట్లయితే సిస్టర్ ఉంది. ఓకేనా. సో మరి సిస్టర్ అంటే ఎవరు, సోదరి. మరి ఇంకొక ప్యాటర్న్లో చెక్ చేసినట్లయితే ఇట్లా జనరేషన్ నెంబర్ తోటి మనం 4th ఆప్షన్ని కన్సిడరేషన్ తీసుకున్నాం. మరి ఇక్కడ వర్డ్స్ బేసెస్ని కూడా డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ క్యూ మీరే అయితే ఆర్ మీకు ఏమవుతారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కే మీకు ఇక్కడ చూడండి క్యూ మీరే అని అనుకుంటే మీ హస్బెండ్ కే అవుతాడు. సో అంటే మీ భర్త గారి కుమారుడు అని అంటే మీకు కుమారుడు అవుతాడు. కుమారుడి యొక్క చూడండి కుమారుడి యొక్క సోదరి ఏమవుతుంది అని అంటే కుమారుడి యొక్క సోదరి కుమార్తె అనేది అవుతుంది. క్యూకి ఆర్ ఏమవుతుంది అని అంటే కుమార్తె. సో మరి ఆర్ ఈస్ ద డాటర్ ఆఫ్ క్యూ. సో మనం ఇట్లా కూడా చేసేసాం, రెండో ప్యాటర్న్లో చేసాం. అండ్ థర్డ్ ప్యాటర్న్లో చేసుకున్నట్లయితే థర్డ్ ప్యాటర్న్లో అయితే మనము ఫ్యామిలీ చార్ట్ డ్రా చేసి కూడా క్లోజ్ చేయొచ్చు. మరి ఫ్యామిలీ చార్ట్ డ్రా చేయడం అంటే ఎట్ ద గ్రేట్ ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ అని అంటే ఏం తీసుకోవచ్చు అని అంటే మనకి భర్తగా తీసుకోవచ్చు. మరి క్యూ అండ్ కేలు ఏమవుతారంటే క్యూ అండ్ కేలు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అవుతాడు. కే అందులో కూడా మనకి పర్టికులర్గా ఏమవుతారు అంటే కే హస్బెండ్ అవుతాడు, క్యూ వైఫ్ అవుతుంది. నెక్స్ట్ డాలర్ సింబల్ అంటే సన్. సో ఎవరి సన్ ఇక్కడ హెచ్ అనేటువంటి పర్సన్ సన్ అవుతున్నాడు, హెచ్ అనేటువంటి పర్సన్ సన్ అవుతున్నాడు, ప్లస్ తీసుకుందాం. మరి ఇక్కడ ఎట్ ద రేట్ అంటే ఏముంది చూడండి సిస్టర్ ఉంది. సో మరి హెచ్ వాళ్ళ సిస్టర్ ఎవరు అని అంటే హెచ్ వాళ్ళ సిస్టర్ ఎవరు అంటే ఆర్. సో మైనస్గా తీసుకుందాం. సో మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే క్యూ అనేటువంటి పర్సన్కి ఆర్ ఏమవుతారు అని అంటే ఇక్కడ డాటర్ అవుతుంది. చూడండి క్యూ అనేటువంటి పర్సన్కి ఆర్ ఏమవుతుంది అంటే డాటర్. సో మనం థర్డ్ ప్యాటర్న్లో చేసాం. 3 టైప్స్లో ఆన్సర్ డిసైడ్ చేసాం. మనం ఎక్కడ చెక్ చేసినా కానీ మనకి డాటరే అవుతుంది, అందుకనే 4th ఆప్షన్ని కన్సిడరేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి 84 పేరాగ్రాఫ్ లెటర్ వర్డ్ సెంటెన్స్. రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ లెటర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏబిసిడి. ఈ ఏబిసిడీలు ఏమంటామంటే లెటర్స్ అంటాం. లెటర్స్ అన్నీ కలిపితే వర్డ్ అనేది అవుతుంది కదా. సో లెటర్స్ అన్నీ కలిపితే కూడా వర్డ్ అనేది అవుతుంది. మరి వర్డ్స్ అన్నీ కలిపితే ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది అవుతుంది. వర్డ్స్ అన్నీ కలిపితే సెంటెన్స్ అనేది అవుతుంది. సెంటెన్స్ అన్నీ కలిపితే కూడా పారాగ్రాఫ్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి ఏ డయాగ్రామ్లో ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 85 చెక్ చేద్దాం. ఇన్స్ట్రక్షన్స్ 85, 87 ఇన్ ద ఫాలోయింగ్ లైన్ డయాగ్రామ్ అండ్ ద స్క్వేర్ రిప్రజెంట్స్ బాయ్స్. స్క్వేర్ అనేది ఏమవుతుందంటే బాయ్స్ని రిప్రజెంట్ చేస్తుందంట. ఓకేనా. బాయ్స్ అంటే బాలురని. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే షేప్ సర్కిల్ అనేది డ్వార్ఫ్స్ అని అంటే సర్కిల్ చూడండి, సర్కిల్ అని ఇక్కడ డ్వార్ఫ్స్ అని అంటే పొట్టివారు. ఓకేనా. సో డ్వార్ఫ్స్ అని అంటే సో మనకి పొట్టివారు, మరుగుజులు అంటారు కదా వీళ్ళని డ్వార్ఫ్స్. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అంట. ట్రయాంగిల్ షేప్ బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాడు. ఓకేనా. సో ట్రయాంగిల్ షేప్ అనేది బ్యాడ్మింటన్ ఆడేటువంటి వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి రెక్టాంగిల్ షేప్ అనేది రైటర్స్ని. సో రెక్టాంగిల్ షేప్ ఏమవుతుందంటే రైటర్స్ని రిప్రజెంట్ చేస్తుంది, రైటర్స్ని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకి విచ్ లెటర్ రిప్రజెంట్స్ డ్వార్ఫ్ బాయ్స్ హూ ఆర్ రైటర్స్ బట్ నాట్ ప్లే బ్యాడ్మింటన్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో డ్వార్ఫ్ అవ్వాలి అంటే పొట్టివారు అవ్వాలి, బాయ్స్ అవ్వాలి.
అండ్ నెక్స్ట్ రైటర్స్ అవ్వాలి బట్ నాట్ బ్యాడ్మింటన్ ఆడకూడదు అంటే ఈ 3 క్వాలిటీస్ ఉండాలి. మరి 3 క్వాలిటీస్ ఉండాలి అంటే ఎక్కడ ఉంటారు అని అంటే సర్కిల్లో స్క్వేర్లో అండ్ నెక్స్ట్ ఇక్కడ రైటర్స్ అవ్వాలి అంటే రెక్టాంగిల్లో. అంటే ఇక్కడ మనకి బ్యాడ్మింటన్ ఎక్కడ ఉందో చూడండి, బ్యాడ్మింటన్ ట్రయాంగిల్ కాకుండా రిమైనింగ్ 3 డయాగ్రామ్స్ ఉండేటువంటి ప్లేస్ తీసుకోవాలి. మరి ట్రయాంగిల్ కాకుండా రిమైనింగ్ 3 డయాగ్రామ్స్ ఉండేది ఎక్కడ అంటే రిమైనింగ్ 3 డయాగ్రామ్స్ కలిసేది ఎక్కడ అంటే జీ. అక్కడ మనం షేప్ జీని కన్సిడరేషన్ తీసుకోవచ్చు. దీనికి 85కి ఏమవుతుందంటే ఆప్షన్ 3 అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 86 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 86లో విచ్ షేప్ రిప్రజెంట్స్ ద డ్వార్ఫ్ బాయ్స్ who do not play badminton and who are not writers. సో దీంట్లో చూడండి డ్వార్ఫ్ బాయ్స్ అని అంటే ఇక్కడ మనకి సర్కిల్ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి సర్కిల్ అనేది మనకి క్లియర్గా చెక్ చేసినట్లయితే డ్వార్ఫ్. సో డ్వార్ఫ్ అని అంటే మరుగుజ్జులు పొట్టివారుగా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. మనకి డ్వార్ఫ్ బాయ్స్ అంటే చూడండి మరి బాయ్స్కి సంబంధించింది ఎక్కడ ఉంది అంటే స్క్వేర్ ఏమవుతుందంటే బాయ్స్. సో బాయ్స్కి సంబంధించింది బాలర్కి సంబంధించింది అనేది ఉంది. ఓకేనా. హూ డు నాట్ ప్లే బ్యాడ్మింటన్ హూ ఆర్ నాట్ రైటర్స్ అని అంట. ఓకేనా. సో ఇక్కడ చూడండి బ్యాడ్మింటన్ ఆడకూడదనంట అండ్ రైటర్స్ కూడా అవ్వకూడదంట. అంటే 4 క్వాలిటీస్ ఉంటే 4గింట్లో 2 మాత్రమే ఉండాలన్నట్టు. దట్ టు డ్వార్ఫ్ బాయ్స్ అవ్వాలంట అంటే పొట్టివారు అయినటువంటి బాలు రావాలి. మరి వీళ్ళు ఎక్కడ ఉండాలి అని అంటే సర్కిల్ అండ్ స్క్వేర్. ఓన్లీ సర్కిల్ అండ్ స్క్వేర్ రీజన్ ఎక్కడ ఉంది చూడండి, ఓన్లీ సర్కిల్ అండ్ స్క్వేర్ అంటే రిమైనింగ్ డయాగ్రామ్స్ ఎక్కడ కూడా టచ్ కాకూడదు. సో ఇంటర్సెక్ట్ కాకూడదు. అది ఎక్కడ ఉందంటే చూడండి డి అనేటువంటి రీజన్ సర్కిల్ అండ్ స్క్వేర్లో ఉంది కాబట్టి స్పేస్ డి అనేది మనం ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఆ డి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనం కన్సిడరేషన్ తీసుకోవచ్చు, షేప్ డి. నెక్స్ట్ చూద్దాం 87లో 87 ఉంది విచ్ లెటర్ రిప్రజెంట్స్ ద బాయ్స్. సో బాయ్స్ అవ్వాలి, బాయ్స్ అని అంటే ఎవరు స్క్వేర్లో ఉన్న వాళ్ళని బాయ్స్గా తీసుకోవచ్చు. అండ్ రైటర్స్ అవ్వాలి అని అంటే ఇక్కడ రెక్టాంగిల్ చూడండి, రెక్టాంగిల్ అనేది ఇక్కడ మనకి రైటర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్ యాంగిల్ ఇక్కడ చూడండి, రెక్టాంగిల్ అనేది రైటర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. విచ్ లెటర్ రిప్రజెంట్స్ ద బాయ్స్ హూ ఆర్ రైటర్స్ బట్ నాట్ డ్రాఫ్ట్స్. అంటే సర్కిల్ చూడండి, సర్కిల్లో లేకుండా ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ మనం కన్సిడరేషన్ తీసుకోవాలి, సర్కిల్లో లేనటువంటి వాటిని కన్సిడరేషన్ తీసుకోవాలి. ఓకేనా. మరి ఈ సర్కిల్ని బేస్ చేసుకొని తీసుకున్నట్లయితే షేప్ డ్వార్ఫ్స్ అనమాట. ఓకేనా. సో నాట్ డ్వార్ఫ్స్ అంటే సర్కిల్లో లేకుండా ఉండాలి. అండ్ మరి ఎక్కడెక్కడ ఉండాలంటే స్క్వేర్లో రెక్టాంగిల్ 2 కలిసినటువంటి ప్లేసెస్లో ఉండాలి. మరి స్క్వేర్ రెక్టాంగిల్ 2 కలిసేటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది చూడండి, స్క్వేర్ రెక్టాంగిల్ 2 కలిసేటువంటి ప్లేస్ సర్కిల్లో లేకుండా, ఎందుకంటే నాట్ డ్వార్ఫ్స్ అని చెప్పిన అనమాట, పొట్టివారు కాకూడదని చెప్పేసేసిండు. ఓకేనా. పొట్టివారు కానీ రచయితలైన బారులని. సో అంటే స్పేస్ షేప్ ఎఫ్ అనేది ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇది ఎఫ్ అనేది అవుతుంది ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చెక్ చేద్దాం. మా క్వశ్చన్ నెంబర్ 88లో ఏ సడన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ ద నార్త్, సి ఈజ్ సిట్స్ 4th to the right of డి అని అంట. ఓకేనా. ఇక్కడ చూడండి సో డి అనేటువంటి ప్లేస్ నుంచి సి సిట్స్ 4th to the right of డి అని ఉంది. డి యొక్క 4th రైట్ సైడ్లో అంటే ఇక్కడ చూడండి 1 2 3 4th రైట్ సైడ్లో ఎవరు ఉండాలి అని అంటే సి. ఓకేనా. డి యొక్క 4th రైట్ సైడ్లో సి ఉన్నాడు అండ్ వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్లో ఉన్నారని చెప్పాడు. మరి పర్ఫెక్ట్గా తీసుకున్నాం. ఈ సిట్స్ 3rd to the right of సి. సికి 3rd రైట్గా చూడండి, 3rd రైట్గా ఎవరు ఉండాలంటే ఈ ఉండాలంట. 1 2 3 3rd రైట్లో ఈ ఉన్నాడు. నెక్స్ట్ బి సిట్స్ 3rd to the left of డి. డి యొక్క 3వ ఎడమగా బి ఉండాలి అంట. డి యొక్క 3వ ఎడమగా బి ఉండాలి. డి యొక్క 3వ ఎడమగా ఎవరు ఉండాలి అని అంటే బి ఉండాలి. డి యొక్క 3వ ఎడమగా బి ఉండాలి. నెక్స్ట్ దెర్ ఆర్ ఓన్లీ 2 persons బిట్వీన్ ఈ అండ్ ఏ. మరి ఈఏ బిట్వీన్లలో ఎంతమంది పర్సన్స్ ఉండాలి అని అంటే సో ఓన్లీ 2 persons ఉండాలి. ఈఏ బిట్వీన్లో 2 persons ఉండాలి. ఇది కూడా నోట్ చేసాం. ఇఫ్ నో అదర్ పర్సన్స్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద రో. సో వీరు కాకుండా ఇంకెవ్వరు ఈ రోలో లేరంట. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ అని ఇచ్చాడు. ఓకేనా. సో అంటే ఇక్కడ చూడండి ఈ ఎంటీ ప్లేసెస్ను కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి మనం. సో మరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఓవరాల్గా ఎంతమంది ఉన్నారంటే 14 మెంబర్స్ ఉన్నారు. మరి 14 మెంబర్స్ ఈ రోలో ఉన్నారు. 14 మెంబర్స్ ఎక్కడ ఉంది అని అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది మనం కండిషన్ చేసే ప్రాసెస్ అనేది. సో అందరు కూడా చాలామంది ఇప్పుడు ఈ ఎంటీ ప్లేసెస్ కాకుండా 1 2 3 4 5 మెంబర్సే ఉన్నారు కదా, 5 మెంబర్స్ అనే ఆప్షన్ లేదు అనేసి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ఎంటీ ప్లేసెస్లో కూడా అక్కడ పర్సన్స్ ఉన్నట్లుగా మనకి ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇది మనకు ఉన్నటువంటి కండిషన్. నెక్స్ట్ అంటే నిర్మల్ అండ్ సుష్మా స్టాండింగ్ ఇన్ ఎ క్యూ, పీపుల్ ఫేసింగ్ నార్త్. నిర్మల్ ఈజ్ 28th పొజిషన్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అని ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ చూడండి నిర్మల్ అనేటువంటి పర్సన్. సో నిర్మల్ అనేటువంటి పర్సన్ కండిషన్ ఎట్లా ఉంది అని అంటే ఇక్కడ చూడండి సో తను లెఫ్ట్ సైడ్ నుంచి 28th పొజిషన్లో ఉన్నాడు. సో లెఫ్ట్ సైడ్ నుంచి 28th పొజిషన్లో ఉన్నాడు. ఓకేనా. లెఫ్ట్ సైడ్ నుంచి 28th పొజిషన్లో ఉన్నాడు.
ఓకేనా, 28th పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్. అండ్ సుష్మా ఏమో 10th పొజిషన్లో ఉంది ఫ్రమ్ రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ అండ్. సుష్మా అనేటువంటి పర్సన్ చూడండి, సుష్మా అనేటువంటి పర్సన్ రైట్ సైడ్లో ఏ ప్లేస్లో ఉంది అని అంటే ఇక్కడ మనకి 10th ప్లేస్లో ఉంది. సుష్మా రైట్ సైడ్ 10th ప్లేస్లో ఉంది. ఓకేనా, రైట్ సైడ్ ఎండ్ నుంచి అంటే ఒక వరుసలో ఎడమ వైపు చివరన కుడివైపు చివరన ఉంటాయి కదా, అట్లా ఉన్నారు. సో ఇప్పుడు ఏమయ్యారంటే వీళ్ళిద్దరు కూడా ఎక్స్చేంజ్ అయ్యారు. ఓకేనా, సో అంటే ఎక్స్ట్రీమ్ రైట్ అండ్ ద పొజిషన్ ఆఫ్ నిర్మల్ అండ్ సుష్మా ఆర్ interchanged due to some criteria based on the age. ఏజ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్చేంజ్ అయ్యారని చెప్పా. ఇక్కడ ఏజ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్చేంజ్ అయ్యారని ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఇఫ్ ద న్యూ పొజిషన్ ఆఫ్ నిర్మల్ ఈజ్ 30 ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ అంట. ఓకేనా, సేమ్ మళ్ళీ చూడండి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇప్పుడు ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఏమైందనంటే ఈయన న్యూ పొజిషన్ అనేది ఇక్కడ 30th వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఎంత అయిందంటే 20 నుంచి 30th వచ్చింది. ఇక్కడ +10 ఇంప్రూవ్మెంట్గా అనిపిస్తుంది. అది ఎక్కడ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచే. ఫస్ట్ నిర్మల్ అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్ నుంచి 28th ప్లేస్లో ఉండాలి. మరి ఆఫ్టర్ ఎక్స్చేంజ్ లెఫ్ట్ సైడ్ నుంచి 30th ప్లేస్లోకి వచ్చాడు. మనం +10గా కన్సిడరేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అని అంటే నిర్మల్ ప్లేస్లోకి ఏమో సుష్మా ప్లేస్లోకి ఏమో నిర్మల్ వస్తూ ఉంటారు. సో అంటే నిర్మల్ ఎంతమంది పర్సన్స్ అయితే దాటుకుంటూ వచ్చాడో సుష్మా కూడా అంతేమంది పర్సన్స్ని దాటుకుంటూ వస్తుంది. సో అంటే ఇక్కడ నిర్మల్ పొజిషన్లో 10 places ఇంప్రూవ్మెంట్ కనిపించింది అని అంటే సుష్మా ప్లేస్లో కూడా 10 places ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మరి 10 place అని ఏమవుతుందంటే 28th place అవుతుంది. ఓకేనా, కానీ సుష్మా ప్లేస్ అనేది ఎటువైపు నుంచి కనుక్కోవాలి మనం, రైట్ సైడ్ నుంచి న్యూ ప్లేస్ అనేది అంటున్నాడు. ఒకసారి చూద్దాం చూడండి. దెన్ వాట్ ఈస్ ద న్యూ పొజిషన్ ఆఫ్ సుష్మా ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అని ఇచ్చాడు. ఓకేనా, మరి రైట్ సైడ్ నుంచి 10 places ఇంక్రీజ్ అయితే 10 + 10 28th అవుతుంది. 28th అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది ఇక్కడ మనకి చాలా ఈజియెస్ట్ ప్యాటర్న్స్ ఇవి. ఎప్పుడైతే నెంబర్ ర్యాంకింగ్ టెస్ట్లో ఎక్స్చేంజ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయో ఎక్స్చేంజ్ ప్యాటర్న్స్ని నార్మల్గా డీల్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నెంబర్ ర్యాంకింగ్ టెస్ట్ని. సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఆన్సర్స్ చేయొచ్చు. రేర్ కేసెస్లో మాత్రమే డయాగ్రామ్ డ్రా చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 90లో HNPTW and Y live in 6 different floors of the same building. The lowermost floor is the building is numbered 1 ఇచ్చాడు. సరే రైట్. సో మరి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు కొంచెం ఈ పాసిబిలిటీస్ అనే కేసెస్ అనేవి రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. దీంట్లో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి పాసిబిలిటీస్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంది. మరి ఆ పాసిబిలిటీస్ వైజ్గా మనము ఈ ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వైజ్గా HNPTW and Y on 6 different floors of the same building, the lowermost floor in the building numbered 1 అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో అన్నిటికన్నా క్రింది భాగంలో ఉన్నటువంటి అంతస్తు యొక్క నెంబర్ అనేది 1 2 3 4 5 and 6. అన్నిటికన్నా క్రింద ఉన్నటువంటి అంతస్తు నెంబర్ 1 అంట, దానిపైనదేమో 2 అంట. సో అంటే హయ్యర్ మోస్ట్ ఇక్కడ, సో టోటల్ టాప్ సైడ్లో ఉన్నదాన్ని అయితేనేమో 6గా తీసుకోమన్నాడు. టాప్ మోస్ట్ ఫ్లోర్ ఇస్ 6 అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి అన్నిటికన్నా పైన ఉన్న అంతస్తు యొక్క సంఖ్య 6 అని ఇచ్చాడు. ఓకేనా, సో ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే హెచ్ ఒక బేసి సంఖ్య గల అంతస్తులో నివసిస్తున్నాడంట. కానీ ఇక్కడ చూడండి, కానీ మూడవ సంఖ్య ఉన్న అంతస్తులో కాదంట. హెచ్ ఒక బేసి సంఖ్య గల అంతస్తులో నివసిస్తున్నాడు, కానీ మూడవ సంఖ్య ఉన్న అంతస్తులో కాదన్నాడు. ఓకేనా, హెచ్ అనేటువంటి పర్సన్ 3లో ఉన్నాడు. సో ఉంటే మనకి హెచ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ చూడండి, హెచ్ అనేటువంటి పర్సన్ ఇక్కడైనా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ లేదంటే ఇంకొక కండిషన్ వైజ్గా చూడండి, ఇంకొక కండిషన్ వైజ్గా మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఇట్లా తీసుకున్నప్పుడు మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే చూడండి, మనకి థర్డ్లో కాకుండా హెచ్ 5th ఫ్లోర్లో కూడా ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంది. రైట్. సో మనం ఇప్పుడు చెక్ చేసినట్లయితే హెచ్ మరియు ఎన్ల మధ్య కేవలం 2 వ్యక్తులు ఉండాలంట. హెచ్ మరియు ఎన్ల మధ్య కేవలం 2 వ్యక్తులు ఉండాలి. అన్ని ఇక్కడ తీసుకొని హెచ్ని ఇక్కడ తీసుకుంటే 2 వ్యక్తులు ఉంటారు. హెచ్ని ఇక్కడ తీసుకొని నేను అన్ని ఇక్కడ తీసుకుంటే కేవలం 2 వ్యక్తులు ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, బేసి సంఖ్య అంతస్తులో ఇక్కడ చూడండి, బేసి సంఖ్య అంతస్తులో ఎన్కి పైన అంతస్తులో ఉండనని ఇచ్చాడు. ఎవరంట ఇక్కడ అట్లా ఉంటుంది, అక్కడ ఉంటున్నటువంటి పర్సన్ ఎవరు అని అంటే ఇక్కడ మనం చెక్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని పి అనేటువంటి పర్సన్, ఇక్కడ చూడండి పి అనేటువంటి పర్సన్ బేసి సంఖ్య అంతస్తులో ఉంటాడంట. పి అనేటువంటి పర్సన్ ఇక్కడ చూడండి, పి అనేటువంటి పర్సన్ బేసి సంఖ్య అంతస్తులో ఎన్కి పైన అంతస్తులో ఉంటాడంట. ఓకేనా, పి అనేటువంటి పర్సన్ బేసి సంఖ్య అంతస్తులో ఉండాలి, ఎన్కి పై భాగంలో ఉండాలి.
పి అనేటువంటి పర్సన్ బేసి సంఖ్య అంతస్తులో ఉండాలి అండ్ ఎన్కి పై భాగంలో ఉండాలి, ఇది కూడా తీసుకున్నాం. నెక్స్ట్ పి మరియు టీ మధ్య కేవలం ఇద్దరు వ్యక్తులు ఉండాలంట. పి మరియు టీ మధ్య కేవలం ఇద్దరు వ్యక్తులు ఉండాలి, పి మరియు టీల మధ్య ఇద్దరు వ్యక్తులు అండ్ పి మరియు టీల మధ్య ఇద్దరు వ్యక్తులు ఉండాలని చెప్పాడు. ఓకే, అది కూడా తీసుకున్నాం. నెక్స్ట్ అన్నింటికన్నా పైన అంతస్తులో టీ కానీ డబ్ల్యూ కానీ ఉండాలంట. అన్నిటికైనా పైన అంతస్తులో టీ కానీ డబ్ల్యూ కానీ ఉండరా అంటే సో మరి ఈ పాసిబిలిటీ రాంగ్ అయిపోతుంది కదా, ఇది రాంగ్ అయిపోతుంది. మరి అన్నిటికన్నా పైన అంతస్తులో టీ కానీ డబ్ల్యూ కానీ ఉండరంటే టీ ఇక్కడ ఉన్నారు అంటే 6th ఫ్లోర్లో లేడు. మరి ఇక్కడ డబ్ల్యూ కాకుండా డబ్ల్యూని ఇక్కడ తీసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో హెచ్ వచ్చాడు, ఎన్ అనేటువంటి పర్సన్ వచ్చాడు, పి అనేటువంటి పర్సన్ వచ్చాడు, టీ అనేటువంటి పర్సన్ వచ్చాడు, డబ్ల్యూ తీసుకున్నాం. మరి వై అనేటువంటి పర్సన్ని మనం 6th ఫ్లోర్లో తీసుకోవచ్చు కదా. సో ఇది వాళ్ళ అరేంజ్మెంట్ అనేది. సో మరి దీంట్లో క్వశ్చన్ ఏమడిగాడంటే నైదర్ టీ ఆర్ హౌ మెనీ పీపుల్ లివ్ బిలో టీ అని అంట. టీ కన్నా క్రింది భాగంలో ఎంతమంది ఉన్నారు అని అంటే హెచ్ అనేటువంటి పర్సన్ ఒకరే ఉన్నారు. సో మరి ఒకరు అనేది ఎక్కడ ఉంది అని అంటే చూడండి 1 పర్సన్ 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 90 అనేది. మన నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చెక్ చేద్దాం. 91లో సో ఇట్లా ఉంది ఇన్ఫర్మేషన్ PQRS TU అండ్ V వర్ 7 kids స్టాండింగ్ ఇన్ ఎ రో ఏ స్క్వేర్ టేబుల్ అని ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ చూడండి ఒక స్క్వేర్ టేబుల్లో ఉన్నారంట వీళ్ళందరూ కూడా, ఒక స్క్వేర్ టేబుల్లో ఉన్నారని చెప్పాడు. మరి స్క్వేర్ టేబుల్లో ఉన్నటువంటి ఈ 7 మెంబర్స్ ఎట్లా ఉంటున్నారు అరేంజ్మెంట్ అనేది క్లియర్గా చెప్పాడు మనకి దీని గురించి. రైట్. సో దాన్ని మనం ఇప్పుడు ఒకసారి ఆ అరేంజ్మెంట్ అనేది ఇక్కడ చెక్ చేద్దాం. ఆ అరేంజ్మెంట్ని చెక్ చేసి క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం. రైట్. సో ఓకే, ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ వైజ్గా మనకి ఏం చెప్పాడు అని అంటే PQRSTU W and V, U and V were 7 kids సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ అని ఇచ్చాడు. ఓకేనా. ఒక స్క్వేర్ టేబుల్ తీసుకుంటే ఆ స్క్వేర్ టేబుల్లో ఎవరెవరు ఉన్నారు అని అంటే 7 మెంబర్స్ ఉన్నారంట. 7 మెంబర్స్ ఎట్లా ఉన్నారంటే సిట్టింగ్ అట్ వన్ ఆఫ్ ద సెంటర్స్ ఆఫ్ ద సైడ్స్. సో వన్ ఆఫ్ ద కార్నర్స్ వాస్ ఎంటీ అని ఇచ్చాడు అండ్ దానికన్నా పైన 3 of them వర్ సిట్టింగ్ ఆన్ ద కార్నర్స్ అని ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో మనం ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక కార్నర్ తీసుకున్నాం. మరి కార్నర్స్ ఇట్లా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే వన్ ఆఫ్ ద కార్నర్స్ వాస్ ఎంటీ అని ఇచ్చాడు, ఒక కార్నర్లో ఎవరు కూర్చోలేదనంట. అండ్ నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి ఈ కండిషన్ వైజ్గా చూసినట్లయితే 4 others వర్ సిట్టింగ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సైడ్స్. ఒక నలుగురు ఇక్కడ తీసుకున్నట్లయితే నలుగురేమో భుజాలకి మధ్య భాగంలో కూర్చొని కేంద్రం వైపు చూస్తున్నారంట, నలుగురేమో కేంద్రము మధ్య భాగంలో చూస్తున్నారు అని చెప్పాడు. నలుగురు కేంద్రము మధ్య భాగంలో చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైడ్స్కి మిడిల్లో కూర్చుంటారు, సైడ్స్కి మిడిల్లో కూర్చొని కేంద్రం వైపు ముఖం చేస్తున్నారు. అండ్ 4 ప్లేస్లు అయితేనేమో మనం ఇక్కడ తీసుకున్నాం. 4 ప్లేస్లు ఎక్కడ తీసుకున్నాం అంటే కార్నర్స్లో తీసుకున్నాం, మూలల్లో తీసుకున్నాం. కానీ మూలల్లో కొంతమంది ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఒక కార్నర్ అనేది ఎంటీగా ఉందని చెప్పాడు. రైట్. సో మరి వన్ ఆఫ్ ద కార్నర్స్ వాస్ ఎంటీ. ఓకే. యూ ఈ సిట్టింగ్ అట్ వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సైడ్స్ అని ఇచ్చాడు. ఓకేనా. సో యూ ఈ సిట్టింగ్ వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సైడ్స్ వాస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అని ఇచ్చాడు. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను టీ అనేటువంటి పర్సన్ తీసుకుంటే టీకి రైట్ సైడ్లో ఎవరు ఉండాలి సెకండ్ ప్లేస్లో అని అంటే యూ. ఓకేనా. టీకి రైట్ సైడ్లో సెకండ్ పర్సన్గా యూ ఉన్నాడు. ఓకేనా. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ కండిషన్ వైజ్గా దెర్ వాజ్ వన్ ఎంటీ చైర్ బిట్వీన్ పీ అండ్ యూ. ఓకేనా. యూ అండ్ పీకి బిట్వీన్లో ఒక ఎంటీ చైర్ ఉండాలంటే ఇక్కడ ఎంటీగా ఉంటుంది, ఇక్కడ ఎవరు లేరు, దీన్ని ఎంటీగా వదిలేసేద్దాం. నెక్స్ట్ ఆర్ అండ్ క్యూ వర్ డయాగోనల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంట. సో ఆర్ క్యూలు డయాగోనల్లీ ఆపోజిట్ అంటే చూడండి, డయాగోనల్లీ ఆపోజిట్ అంటే ఇవి రెండు డయాగోనల్లీ ఆపోజిట్గా ఉంటాయి. సో లేదు అని అంటే వీటిని మనం డయాగోనల్లీ ఆపోజిట్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇవి రెండు డయాగోనల్లీ ఆపోజిట్ అయితే, లేదంటే ఇవి రెండు డయాగోనల్లీ ఆపోజిట్ అవుతాయి. మరి ఇప్పుడు ఆర్ అండ్ క్యూలో ప్లేసులు మాత్రం కంపల్సరీ ఇవే రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ టీ వాజ్ ఎట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో మరి క్యూ యొక్క వెంటనేయడం వైపున ఎవరు ఉండాలి అని అంటే మనం టీని కన్సిడరేషన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, తెలుగులో మనకి 2 క్యూసే పడ్డాయి. క్యూ యొక్క వెంటనేయడం వైపున టీగా తీసుకోవాలి. మరి క్యూ యొక్క వెంటనేయడం వైపున టీ అని అంటే క్యూ చూడండి సెంటర్ ఫేస్ చేస్తున్నాడు, క్యూకి వెంటనేయడం వైపున టీ ఉన్నాడు. అండ్ వి యొక్క వెంటనేయడం వైపున ఎస్కలడ్ అంట. వి యొక్క వెంటనే ఎడం వైపున ఎస్కలడు అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ప్రీవియస్లో ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఆర్ మరియు క్యూలు ఒకరికొకరు కర్ణం ఎదురుగా కలరని చెప్పాడు అనమాట. ఓకేనా. సో క్యూ అండ్ ఆర్ కర్ణము ఎదురుగా ఉండాలి అంటే ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇదైతే ఎంటీ ప్లేస్, ఇంకా ఇద్దరు కావాలి. ఇద్దరు అనేది ఇక్కడ చెప్పారు చూడండి, వి యొక్క వెంటనే ఎడం వైపున ఎస్ ఉండాలి. ఓకేనా. మరి వీని ఇక్కడ తీసుకుంటే వీకి లెఫ్ట్ ఇది అవుతుంది, వీకి రైట్ ఇది అవుతుంది. వి యొక్క ఎడం వైపున ఉన్నారంటే ఎస్ ఉన్నారు. ఓకేనా. సో మరి ఎస్ వాస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి అనేది. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ కిడ్ ఎట్ కార్నర్ పొజిషన్ అని ఇచ్చాడు. ఓకేనా. సో అంటే క్రింది వానల్లో కార్నర్లో మూలల్లో కూర్చున్నటువంటి ఆ
కిడ్ ఎవరు అనేసి చెప్పాడు అనమాట. ఆయన కింది వాళ్ళు ఎవరు ఆ టేబుల్లోని మూలల్లో కూర్చొని ఉన్నాడు అన్నాడు. ఓకేనా, మరి ఇంతమందిలో ఈ నలుగురిలో కార్నర్లో కూర్చున్నది ఎవరు అని అంటే విఆర్క్యూ. సో విఆర్క్యూలో ఎవరున్నారు చూడండి, వి ఉన్నాడు, ఫోర్త్ ఆప్షన్లో వి ఉంది కాబట్టి మనం దీని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా, ఇది 91 క్వశ్చన్ నెంబర్. నెక్స్ట్ 92 చెక్ చేద్దాం. గుల్షన్ డ్రోవ్ హిస్ కార్ ఫర్ 77 kilometers towards north. Then he turned left and drove for 109 kilometers. Again he turned left and drove at a 77 kilometers అని ఇచ్చాడు. ఓకేనా, గుల్షన్ డ్రోవ్ హిస్ కార్ 77 kilometers towards north. ఓకేనా, ఇక్కడ ఈయన చూడండి, ఇతను 77 kilometers నార్త్ డైరెక్షన్లో ట్రావెల్ చేశాడంట. 77 kilometers నార్త్ డైరెక్షన్లో ట్రావెల్ చేసిన తర్వాత దెన్ హీ టర్న్డ్ లెఫ్ట్ అని ఇచ్చాడు. ఓకేనా, మరి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యాడనంటే మనం ఇక్కడ తీసుకుందాం 77 kilometers. ఓకే, సో ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఇట్లా 127 kilometers ట్రావెల్ చేశాడు. 127 kilometers. సో ఇది మొత్తం 127 kilometers. మరి ఇది ఏమవుతుందంటే 109 అవుతుంది. సో మరి ఇక్కడ ఏమడిగాడు అంటే క్వశ్చన్, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. ఇదేమో స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, దీన్నేమో ఎండింగ్ పాయింట్గా తీసుకోవచ్చు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 109 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 127 ఉందంటే మనం 127 - 109 ఏం తీసుకోవచ్చు అంటే 18 kilometersగా తీసుకోవచ్చు. మరి 18 kilometers ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. 18 kilometers సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. Rita said he is the son-in-law of only great granddaughter of my mother's grandfather అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో అంటే ఇక్కడ చూడండి రీటా ఏం చెప్తుంది అని అంటే, ఆ రీటా అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ రీటా ఇట్లా చెప్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ వైజ్గా మై మదర్స్ గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో మై మదర్స్ అని అంటే రీటా వాళ్ళ మదర్కి గ్రాండ్ ఫాదర్ తీసుకున్నట్లయితే గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్, ఇక్కడ చూడండి మై మదర్స్ గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చాడు. హీ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఓన్లీ గ్రాండ్ డాటర్ ఆఫ్ మై మదర్స్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ చూడండి మై మదర్స్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పాడు. మై మదర్స్ గ్రాండ్ ఫాదర్కి ఏమవుతుంది అని అంటే, సో ఇక్కడ గ్రేట్ గ్రాండ్ డాటర్ అని ఇచ్చాడు. రీటా సెడ్ హీ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఓన్లీ గ్రేట్ గ్రాండ్ డాటర్ ఆఫ్ మై మదర్స్ గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో మై మదర్స్ చూడండి, మై మదర్స్ గ్రాండ్ ఫాదర్ అని అంటే వీళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ కదా. ఓకేనా, సో వీళ్ళ మదర్కి గ్రాండ్ ఫాదర్ అంటే ఇక్కడ ఉంటాడు. ఓకే, సో మరి ఇక్కడ మనం ఫీమేల్ కానీ మేల్ కానీ తీసుకున్నాం, ఇట్లా ఉంది. సో మరి రీటా వాళ్ళ మదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే ఎబో జనరేషన్లో ఉన్నాడు. సో మరి అక్కడ నుంచి తీసుకున్నట్లయితే ఆ పర్సన్కి ఓన్లీ ఈ వాళ్ళ రీటా వాళ్ళ మదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ గ్రేట్ గ్రాండ్ డాటర్ అంట. గ్రేట్ గ్రాండ్ డాటర్ అంటే ఇతనికి ముని మనవరాలు ఎక్కడ ఉంటుంది, ఇతనికి మనవరాలు ఇక్కడ ఉంటే ముని మనవరాలు ఇంకా ఉంటుంది. అంటే ఆమె ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది అంటే సెల్ఫ్గా చెప్పింది అనమాట ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ మనకి ఏముంది అని అంటే, రీటా వాళ్ళ మదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అని అంటే రీటా వాళ్ళ మదర్ ఇక్కడ ఉంది, ఈ మదర్కి వీళ్ళ మదర్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళ మదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే ఇక్కడ ఉంటాడు. సో ఇతనికి ముని మనవరాలు గ్రేట్ గ్రాండ్ డాటర్ అంటే రీటానే అవుతుంది. రీటా సెల్ఫ్గా చెప్పింది అనమాట. ఓకే, ఈ రీటాకి ఏమవుతారంటే సన్ ఇన్ లా అంట. మరి రీటా వల్ల సన్ ఇన్ లా అంటే రీటా వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో ఈ డాటర్ వాళ్ళ హస్బెండే కదా ఇక్కడ మనకి సన్ ఇన్ లా అయ్యేది. ఓకేనా, సో రీటా వాళ్ళ డాటర్ వాళ్ళ హస్బెండ్ రీటాకి సన్ ఇన్ లా అవుతాడు. సో ఇది ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుంది. సో మనం రివర్స్ ఆపరేట్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము అనమాట సన్ ఇన్ లా. సో దీన్ని ఇంగ్లీష్ వర్షన్లో చూసాం, ఇంగ్లీష్ వర్షన్లో చూసి ఎట్లా వచ్చింది. మరి దీంట్లో ఇక్కడ మనకి ఏమడిగాడంటే హౌ ఈజ్ హీ రిలేటెడ్ టు రీటా. రీటాకి ఇతను ఏమవుతాడు అంటే సన్ ఇన్ లా అల్లుడు అవుతాడు అనమాట. ఓకేనా, సో రీటాకి ఇతను ఏమవుతాడంటే అల్లుడు అవుతాడు. దీన్ని తెలుగులో చూడండి, తెలుగులో చూసినట్లయితే రీటా ఒక పురుషుడిని చూపుతూ నా తల్లిగారి తాతగారు అని ఇచ్చాడనమాట. ఓకేనా, సో రీటా ఏం చెప్పిందంటే నా తల్లిగారి వాళ్ళ తాతగారు అని అంటే వాళ్ళ పేరెంట్ కాకుండా వాళ్ళ పేరెంట్ వాళ్ళ పేరెంట్ని కన్సిడరేషన్కి తీసుకుంటే వాళ్ళ తాతగారు అవుతాడు. రీటా వాళ్ళ మదర్ వాళ్ళ తాతగారు అంటే ఇతనికి ఏకైక ముని మనవరాలు అంటే రీటానే కదా అయ్యేది. ఏకైక ముని మనవరాలు అంటే రీటానే అవుతుంది. మరి ఏకైక ముని మనవరాలు రీటా అయిందనంటే రీటా సెల్ఫ్గా చెప్పుకుంటుంది అనమాట, ఆమె గురించే చెప్పుకుంటుంది. ఆ ముని మనవరాలు రీటా యొక్క అల్లుడు అంట. మరి రీటా యొక్క అల్లుడు అంటే వీళ్ళ డాటర్ ఎవరైతే ఉందో, వీళ్ళ కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆ కుమార్తెని మ్యారేజ్ చేసుకున్నటువంటి పర్సనే అల్లుడు అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో అంటే అయినా రీటాకు అతను ఏమగను, అతను అంటే ఎవరు ఇక్కడ ఉన్నటువంటి పర్సన్. మరి రీటాకి ఇతను ఏమవుతుందంటే అల్లుడు అవుతాడు. సో అల్లుడు అనేది ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. మరి ఇట్లాంటి క్వశ్చన్ని మనం ఇంగ్లీష్ అండ్ తెలుగులో సపరేట్గా డీల్ చేయాలి. అండ్ ఇది ఇంగ్లీష్ మీడియం వర్షన్లో బేస్ చేసుకొని చేసాం. ఓకేనా, దీని అయితే మనం తెలుగు మీడియం బేస్ చేసుకొని క్లోజ్ చేసాం ఈ క్వశ్చన్ని 93ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చూద్దాం. 94లో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని ఇచ్చాడు. సో దీంట్లో చూడండి
మనం ఇంతవరకు ఈ షేప్ వరకు కన్సిడరేషన్ తీసుకుంటే ఇంతవరకు తీసుకున్నట్లయితే ఇంతవరకు స్క్వేర్స్ ఏమున్నాయంటే 3 into 3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 square + 2 square + 1 square అవుతుంది. ఓకేనా. సో ఇంతవరకు ఎంత అంటే ఇది 3 9 3 square ఒక 10 అవుతుంది, 14 అయింది ఇంతవరకు. ఓకేనా. నెక్స్ట్ చూడండి దీని 1 దీని 2 దీని 3 దీని 4గా తీసుకోవచ్చు, +4 యాడ్ చేసినాం దీనికి +4. ఓకేనా. నెక్స్ట్ కార్నర్స్ అబ్జర్వ్ చేయండి, ఇట్లాంటి 4 కార్నర్స్ ఉన్నాయి, 1 2 3 and 4 కార్నర్స్ నోట్ చేసాం. కార్నర్స్ దగ్గర 4 నోట్ చేసామన్నమాట, ఇవి కార్నర్స్. నెక్స్ట్ చూడండి ఇవి కొంచెం పెద్దగా కనిపిస్తుంది చూడండి, కార్నర్స్ దగ్గర నుంచి అవి ఒక 4. సో దీన్ని 1గా తీసుకోవచ్చు, దీన్ని 2గా తీసుకోవచ్చు, దీన్ని 3గా అండ్ దీన్ని 4గా తీసుకోవచ్చు, 4 వచ్చాయి. అండ్ బిగ్ వన్ ఒకటి చూడండి మొత్తం కలిపి ఒకటి అనేది ఉంది. టోటల్లీ ఓవరాల్గా తీసుకున్నట్లయితే 14 + 4 18, 18 + 4 22, 22 + 5 ఏమవుతుందంటే 27 అనేది అవుతుంది. 27 ఎక్కడ ఉంది అని అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. 27 ఎక్కడ కనిపిస్తుంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. 94 ఇది. నెక్స్ట్ 95 చెక్ చేద్దాం. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దర్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ఫిగర్ అని ఇచ్చాడు. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఇట్లాంటి డయాగ్రామ్ ఉన్నప్పుడు ఈ డయాగ్రామ్లో ట్రయాంగిల్స్ ఎట్లా చెప్పొచ్చు అంటే 1 2 3 4గా తీసుకోవచ్చు. 4 × 2 ఏమవుతుందంటే 8 అవుతుంది. ఇక్కడ 8 ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ దీంట్లో 3 ట్రయాంగిల్స్ మరి 3 × 4 ఏమవుతుందంటే 12 అవుతుంది. 12 + 8 అని అంటే 20. సో 20ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. 20 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 తీసుకుందాం. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అని ఇచ్చాడు. పంక్చువేషన్ అనేటువంటి వర్డ్లో సో మనకి ఈ వర్డ్తో ఈ క్రింద ఇచ్చినటువంటి పదంలోని ఏ అక్షరంతో ఏ పదంని ఏర్పరచలేమంట, అక్షరములతో ఏ పదముని ఏర్పరచలేమని ఇచ్చాడు అనమాట. అంటే వీటిలోని ఉన్నటువంటి అక్షరాలని లెటర్స్ని యూస్ చేసుకుంటే ఏ వర్డ్ రాదో చెప్పమన్నాడు. పౌండ్లో చూడండి, పౌండ్లో డి అనేటువంటి లెటర్ ఉంది. అసలు డి అనేటువంటి లెటర్ దీంట్లో ఉందా? లేదు. కాబట్టి మనకి థర్డ్ అనేది అసలు ఆ వర్డ్ని క్రియేట్ చేయలేము మనం. థర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 97. దిస్ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ సింగిల్ డైస్ ఆర్ గివెన్, దెన్ వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో 2 అనేది కామన్ ఉంది కాబట్టి 2 6 1 తీసుకుందాం అండ్ 2 5 3 తీసుకుందాం. 2 5 3. ఇప్పుడు దీంట్లో 6కి 5 ఆపోజిట్, 1కి 3 ఆపోజిట్ అవుతుంది. మరి 2కి ఆపోజిట్లో వచ్చేటువంటి నెంబర్ 4 అవుతుంది. ఇట్లా తీసుకున్నాం. మనకి ఏమేమి ఆపోజిట్లు ఉన్నాయో తెలిసాయి కాబట్టి ఇక్కడ మనం ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేదాన్ని డిసైడ్ చేద్దాం. అది ఎట్లా డిసైడ్ చేయొచ్చు అంటే చూడండి 4కి పక్కనే 4 ఉండదు కాబట్టి 4ని ఎలిమినేషన్ చేసాం. 4కి పక్కనే 4కి ఆపోజిట్ అయిన 2 ఉండదు కాబట్టి 2ని కూడా ఎలిమినేషన్ చేసాం. 3 పక్కనే 3 ఉండదు కాబట్టి 3ని ఎలిమినేషన్ చేసాం. 3 పక్కనే 3కి ఆపోజిట్ అయిన 1 ఉండదు కాబట్టి దీన్ని ఎలిమినేషన్ చేసాం. అంటే మన ఆన్సర్స్ 6 కానీ 5 కానీ అవ్వచ్చు. ఒకసారి ఆప్షన్స్ చూస్తే 6 ఒక ఆప్షన్లో 5 ఒక ఆప్షన్లో ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 6ని ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అజ్యూమ్ చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ 6ని ఇక్కడ తీసుకున్నాం, 6ని ఇక్కడ తీసుకుంటే 6 3 ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చూడండి. 6 3 అనేది ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. ఇఫ్ సపోజ్ 6 4 ఏమన్నా మ్యాచ్ అవుతుందంటే 6 4 ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం 5 అజ్యూమ్ చేసుకుందాం. ఇఫ్ సపోజ్ 5 ఉందనుకుంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 5 4 ఎక్కడైనా ఉన్నాయో చూడండి. 5 4 లేదు. అండ్ 5 3 కాంబినేషన్ ఎక్కడైనా ఉందా అంటే ఎస్ 5 3 కాంబినేషన్ ఇక్కడ ఉంది. మరి ఈ 5 3కి మనం ఎలిమినేషన్ చేస్తే ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడేమో 4 మిగిలింది. మరి మన పెయిర్లో 2 4s ఏమన్నా ఆపోజిట్లో ఉంటున్నాయంటే ఎగ్జాక్ట్లీ 2 4s ఆపోజిట్లో ఉంటున్నాయి కాబట్టి సో మనం ఆన్సర్గా తీసుకోవాల్సింది 5ని. 5 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. థర్డ్ ఆప్షన్లో 5 అనేది ఉంది. ఓకేనా. సో ఇట్లా క్లోజ్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 చూద్దాం. 98 100 క్వశ్చన్స్ చెక్ చేద్దాం. 2 × 6 × 10 cm కలర్డ్ క్యూబాయిడ్ని కట్ ఇంటూ స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ 2 cm అంట. ఓకే. ఈ క్యూబాయిడ్ని 2 cm క్యూబ్ లాగా ఇక్కడ కన్సిడరేషన్ తీసుకుంటే 2 cm స్మాల్ క్యూబ్స్గా డివైడ్ చేయమన్నాడు. సో అంటే 2/2 అనేది ఏమవుతుందంటే 1 cm 1 n వాల్యూ అనేది వస్తుంది. ఒక n వాల్యూ ఇది. ఇంకొక n వాల్యూ ఏమవుతుందంటే 6/2 చేస్తే 3 అనేది వస్తుంది. ఇంకొక n వాల్యూ అనేది ఏమొస్తుందంటే 10/2 చేస్తే 5 అనేది వస్తుంది. సో మరి ఇవన్నీ కూడా n వాల్యూస్, ఇవన్నీ కూడా n వాల్యూస్ అవుతున్నాయి. n వాల్యూస్ ఇవన్నీ n వాల్యూస్ 1 3 5 ఉంది. n అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఈ చర్చ్లో ప్రతి అంచులో ఉండేటువంటి చిన్న చిన్న గణముల సంఖ్య. సో మరి 1 3 5 బేస్ వేసుకొని మనం ఈ డయాగ్రామ్ అనేది తీసుకుందాం. 1 3 5ని బేస్ వేసుకొని డయాగ్రామ్ అనేది తీసుకుందాం. మరి ఈ డయాగ్రామ్ అనేది ఎట్లా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి. రైట్. సో మనకి 5 పీసెస్ రావాలి అని అంటే మనం ఎన్ని కట్స్ పెట్టాలంటే 5 - 1 4 కట్స్ పెట్టాలి. ఒక యాక్సిస్ మీద 4 కట్స్ పెడదాం. సో 1 2 3 and 4 కట్స్ పెట్టాం. మనకు 5 పీసెస్ కావాలంటే 4 కట్స్ పెట్టాలి. 3 పీసెస్ కావాలంటే 2 కట్స్ పెట్టాలి. 3 పీసెస్ కావాలంటే 2 కట్స్ పెట్టాలి మనం. ఓకేనా. సో 1 కట్, ఫస్ట్ కట్ అండ్ సెకండ్ కట్. నెక్స్ట్ 1 పీస్ కావాలి అని అంటే మాత్రం మనం 0 కట్స్ పెట్టాలి. చూడండి 1 3 5 డైమెన్షన్లో క్యూబాయిడ్ అనేది వచ్చింది. ఇది 5, ఇక్కడ 5 ఉన్నాయి చూడండి, 5 ఉన్నాయి.
నెక్స్ట్ 3 అని అంటే ఇక్కడ చూడండి 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి దీన్ని బేస్ చేసుకుంటే మనం దీన్ని 1గా తీసుకోవచ్చు, దీన్ని కూడా 1గా తీసుకోవచ్చు. 1, 3, 5 ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి అట్లా కట్ చేస్తే ఇది వస్తుంది డయాగ్రామ్ అనేది. సో మరి 98 క్వశ్చన్లో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ మేడ్ అని అంటే 3 × 1 × 5గా తీసుకోవచ్చు. మరి 3 × 1 × 5 అనేది ఏమవుతుందంటే 15 క్యూబ్స్ వస్తాయి. దీన్ని ఇట్లా కలర్స్ వేసి కట్ చేస్తే 15 ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 4 సర్ఫేసెస్ పెయింటెడ్. మరి ఈ డయాగ్రామ్లో చూడండి 4 సర్ఫేసెస్ పెయింటెడ్ ఉండేవి ఎక్కడ ఉంటాయంటే కార్నర్స్లో ఉంటాయి. కార్నర్ని చూడండి, ఈ కార్నర్ తీసుకుంటే ఇక్కడ కలర్ ఉంటుంది, దీనికి టాప్ సైడ్లో కలర్ ఉంటుంది, టాప్ సైడ్ రైట్ సైడ్లో కలర్ ఉంటుంది, బాటమ్ సైడ్లో కూడా కలర్ ఉంటుంది. అంటే ఇవి ఏందనంటే ఇవి 4 ఫేసెస్కి కలర్స్ ఉన్నవి. ఓకేనా. 4 ఫేసెస్కి కలర్స్ ఉండేవి ఎక్కడ ఉంటాయంటే కార్నర్స్లో ఉంటాయి. మరి మొత్తం ఎన్ని కార్నర్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4 కార్నర్స్ ఉన్నాయి. మరి దీనికి ఆన్సర్ ఏం తీసుకోవచ్చానంటే 4 అనేది ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది 4 కార్నర్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి 100, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 3 సర్ఫేసెస్ పెయింటెడ్. మరి 3 సర్ఫేసెస్కి పెయింట్ ఉండేవి ఎక్కడ ఉంటాయి అని అంటే చూడండి 3 సర్ఫేసెస్కి పెయింట్ ఉండేవి ఎడ్జెస్ మిడిల్లో ఉంటాయి. ఇక్కడ కలర్ ఉంటుంది, ఇక్కడ కలర్ ఉంటుంది, బాటమ్ సైడ్లో కూడా కలర్ అనేది ఉంటుంది, బాటమ్ సైడ్. ఓకేనా. దీన్ని మనం కట్ చేసామని అనుకోండి ఫ్రంట్ సైడ్లో కలర్ ఉంటుంది, టాప్ సైడ్లో కలర్ ఉంటుంది, దీనికి బాటమ్ సైడ్లో ఉంటుంది. మరి ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక్కడ ఒక 3 కనిపిస్తున్నాయి. ఓకేనా. సో అంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 3+3 తీసుకోవచ్చు కదా. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 3+3 అనేది ఏమవుతుంది 6 వచ్చింది. అండ్ ఇక్కడ తీసుకుంటే దీన్ని కూడా మనం ఎడ్జ్ మిడిల్లో ఉన్నదానిగా తీసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఉంటుంది, దీనికి రైట్ సైడ్లో కలర్, లెఫ్ట్ సైడ్లో కలర్ ఉంటుంది, దానికి బాటమ్ సైడ్లో కలర్ ఉంటుంది, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఓకేనా. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 1, 1 కనిపిస్తున్నాయి కాబట్టి 1+1 తీసుకున్నట్లయితే ఏమైంది 2 అయింది. సో 6+2 అనేది ఏమవుతుందంటే 8 అనేది అవుతుంది. 8 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, సో మనకి 3 ఫేసెస్కి కలర్స్ ఉండేవి. 8 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇది మనకి గ్రాంట్ 16కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఎగ్జామ్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ.